వీక్షకులందరికీ నమస్కారం. నేటి ముఖ్య పంచాంగ విషయాలను గనక గమనిస్తే ఈరోజు జనవరి నెల 31వ తారీఖు బుధవారము. పంచమి తిథి ఉదయం 8:22 వరకు ఉన్నది. ఈరోజు సూర్యోదయం 6:37 సూర్యాస్తమయం 5:50. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం పుష్యమాసం కృష్ణపక్షం పంచమి తదుపరి షష్ఠి తిథి ద్వయం ఏర్పడింది. అలాగే ఈ రోజున హస్తా నక్షత్రం ఉన్నది. రాత్రి 10:08 వరకు కూడా హస్తా నక్షత్రం ఉన్నది. అయితే సుకర్మ, తైతుల, గరజి అనేటువంటి యోగ కరణాలు ఈరోజు కనబడుతూ ఉన్నాయి. ఈరోజు శుభ సమయము పగలు 3:32 లగాయితూ 5:17 వరకు కూడా శుభ సమయం ఉన్నది. ఆ సమయంలో ఏ విధమైనటువంటి మంచి పనులైనా సరే మనం చేసుకోవచ్చును. పగల దుర్ముహూర్తం ఉన్నది 11:51 లగాయితూ 12:35 వరకు కూడా దుర్ముహూర్తం ఉన్నది. శేషవర్జ్యం ఉన్నది. ఉదయం 6:45 వరకు కూడా వర్జ్యం ఉన్నది. అయితే ఈరోజు తిథిద్వయము ప్రత్యేకించి ఈరోజు ఉత్తర దిక్కు ప్రయాణం అనేటువంటిది పనికి రాదు. ఎవరైనా ఉత్తర దిక్కుకు ప్రయాణం గనక చేయవలసి వస్తే ఒకంత తూర్పుకి ప్రయాణం చేసి అప్పుడు ఉత్తరానికి ప్రయాణం చేయడం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన. అలాగే ఈరోజు ఎవరైనా నవజాత శిశువులు గనక జన్మిస్తే వారికి శాంతి క్రియలవి కూడా కొంత స్వల్పంగానే అవసరం. ఒక పాదానికే హస్తా నక్షత్రం శాంతి ఉన్నది కాబట్టి అది చూసుకొని శాంతి ప్రక్రియలవి కూడా జరిపించుకోవాలి. అలాగే ప్రత్యేకించి ఈరోజు వారాధిపతి అయినటువంటి బుధగ్రహం ధనురాశి యందు సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి ఆయన అనుకూలించేటువంటి రాశుల్ని గనక మనం పరిశీలన చేస్తే కర్కాటక రాశి, సింహరాశి, కన్యారాశి, వృశ్చిక రాశి, కుంభరాశి ఈ 5 రాశుల వారికి బుధుని యొక్క అనుకూలత ఉండడం వల్ల ఈరోజు చాలా విశేషంగా కలిసి వస్తుంది. ఏ పని ప్రారంభించినా మంచి ఫలితాన్ని అందుకుంటారు. ఈరోజు చంద్రబలాన్ని పరిశీలన చేస్తే కర్కాటక రాశి వారికి, కన్యా రాశి వారికి, వృశ్చికం, ధనస్సు, మీనం, మేషం ఈ రాశుల వారికి అటు చంద్రబలం ఉండడం వల్ల కొంతలో కొంత సానుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఎవరికైతే గ్రహ దోషాలు పీడిస్తూ ఈరోజు అసలు అనుకూలించిన రాశులు ఉన్నాయో వారు ప్రత్యేకించి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణని ఈరోజు చేయడం ద్వారా అన్ని రకాలుగా కూడా సానుకూలమైనటువంటి ఫలితాలని పొందగలుగుతారు. స్వస్తి.